అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 34. రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే అర్జున్ శౌర్య వాళ్ళ ఫోటో చూస్తూ కన్నీరు పెట్టుకుంటాడు. ఈ 4 సంవత్సరాలలో అర్జున్కి ఒక బాబు, కుమార్కి ఒక బాబు, కీర్తికి పాప, గీతకి బాబు, భవ్యకి పాప, శ్రీకి పాప పుడతారు. పిల్లలందరినీ రమేష్ నందు వాళ్ళు దగ్గరే ఉంచుకొని వాళ్ళతో ఆడుతూ పాడుతూ ఉంటారు. కుమార్ వాళ్ళు అందరూ కలిసి దుర్గాపురంలో ఉన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. కంగారుగా ఇంట్లోకి వచ్చి, అన్నయ్య, వదిన, కీర్తి, శ్రీ, అందరూ ఒకసారి బయటకు రండి అని అరుస్తాడు. కుమార్ అరుపు వినిపించి అందరూ హాల్లోకి వస్తారు. రే, నువ్వు బెంగళూరు నుండి రేపు వస్తా అన్నావు కదా, మరి ఇప్పుడు వచ్చావేంటి? అది అన్నయ్య, నేను ఒక కేసు పని మీద బెంగళూరు వెళ్ళిన విషయం మీకు తెలుసు కదా. అక్కడ నేను ఎంక్వైరీ చేస్తూ ఉండగా నాకు ఒక ఎస్టీ కార్డ్ దొరికింది. దీనిలో నాకు అవసరమైంది ఏదైనా ఉంటుందేమో అని సిస్టంలో చూస్తూ ఉండగా అందులో ఒక వీడియో ఉంది. అది చూడగానే చెప్పడం ఎందుకు, చూపిస్తా ఆగండి అని హాల్లో ఉన్న టీవీకి ఎస్టీ కార్డ్ అటాచ్ చేసి వీడియో ఆన్ చేస్తాడు. వీడియోలో బూరెల్లాంటి బుగ్గలతో, కొంచెం బొద్దుగా, చక్కటి కళ్ళతో, బేబీ హెయిర్తో, చాలా అందంగా ఇంకా చాలా క్యూట్గా ఒక 3 ఏళ్ల పాప బయటకు వస్తుంది. ఆ పాపని చూడగానే అర్జున్ వాళ్ళు చూస్తూ ఉండిపోతారు. అంత అందంగా ఉంది ఆ పాప. ఆ పాప ఇంటి నుండి బయటకు వచ్చి అటుపక్క ఇటుపక్క చూసుకొని మెల్లగా తన చేతులు వెనకాల పెట్టుకొని నడుస్తూ వెళ్తుంది. ఇంతలో ఎవరివో వీడియోలో మాటలు వినిపిస్తాయి. హే సింధు, ఏంటి వర్ష వెనకాల వెళ్తున్నావు? ఈరోజు దీన్ని అక్క దగ్గర ఎలాగైనా పట్టించి తిట్టించాలి. హే పాపమే, మన వర్ష నిన్నేం చేసింది? ఏం చేసిందా? సరే చెప్తా విను. నిన్న మనం వర్షాని తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కొనమంటే తన హెల్త్ బాగలేదని కొనలేదు కదా? అవును. అయితే దానికి వర్ష నా మీద కోపంతో మా ఇంటికి తీసుకొని వెళ్ళమని అడగటంతో తీసుకొని వెళ్ళా. అది ఇంటికి వెళ్ళగానే మా రమా అక్క దగ్గరికి వెళ్ళి, పిన్ని ఐస్ క్రీమ్ కావాలి అని క్యూట్గా అడిగేసరికి తను ఒక ఐస్ క్రీమ్ తీసి ఇచ్చింది. అది వెళ్ళి తాతయ్య ఎదురుగా కూర్చొని తింటూ ఉంది. అది చూసి, నీకు హెల్త్ బాగలేదు కదా కన్నా, మరి ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నావు అని తాతయ్య అడిగాడు. దానికది, నేను తినను అని అంటే సింధు పిన్ని తినమని చెప్పింది. ఒకవేళ నేను తినకపోతే నన్ను మా అమ్మతో తిట్టిస్తా అని చెప్పింది. అసలే అది మా ఇంట్లో హాట్ ఫేవరెట్ ఏమో. ఇంకా నన్ను తాతయ్య ఏమో పిలిచి తిడుతూ ఉన్నాడు. తాతయ్య ఎందుకు తిడుతున్నాడో తెలియక నేను బిత్తర చూపులు చూస్తుంటే ఇది హ్యాపీగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ నన్ను చూసి నవ్వుకుంది. హే వర్ష ఇంత చేసిందా? హే నవ్వకు సునీత. నవ్వను కానీ ఇప్పుడు వర్ష వెనకాల ఎందుకు వెళ్తున్నాం? అదా, ఇది నిన్న ఆడుకుంటూ పక్కింటి వాళ్ళ పూల కుండి పగలకొట్టిందంట. ఆ ఇంటి అంకుల్ వచ్చి అక్కతో చెప్పారు. అక్క ఏమో తిండి నెడుతానింది. అందుకే ఇప్పుడు ఆయనని ఏదో ఒకటి చేస్తుంది. అప్పుడు మనం వీడియో తీసి అక్కకు చూపిస్తే మళ్ళీ దాన్ని తంతుంది. హే పాపమే, పాపం లేదు ఏమీ లేదు, నువ్వురా. వర్ష ఒక ఇంటి ముందు నిలబడి ఆ పక్క ఇటుపక్క చూస్తూ ఉంటుంది. వర్ష ఏం చేస్తుందో అని సింధు వీడియో తీస్తూ ఉంటుంది. వర్షకి అక్కడ జనం ఎవరు కనిపించకపోవడంతో పక్కన ఉన్న రాయి తీసుకొని ఆ ఇంటి గ్లాస్ డోర్ని పగలకొట్టి ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంటి అంకుల్ గ్లాస్ బ్రేక్ సౌండ్ రావడంతో బయటకు వచ్చి చూస్తాడు. అక్కడ వర్ష నిలబడి ఉంటుంది. వర్షాని ఆయన తిడుతూ ఉంటాడు. వర్ష ఏం చేస్తుందా అని బయట ఉన్న సింధు వాళ్ళు వీడియో తీస్తూనే చూస్తూ ఉన్నారు. ఆ అంకుల్ వర్షాన్ని తిడుతూ ఉండగా ఆవిడ భార్య బయటకు వచ్చి వర్షని చూసి, ఎప్పుడు వచ్చావు వర్ష అంటూ దగ్గరకు తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది. మౌని, నువ్వు ముందు పక్కకి లేగు, ఈ పిల్ల మన గ్లాస్ డోర్ పగలకొట్టింది. ఏంటి అంకుల్ వర్ష అంటుంది. ఆంటీ అది, నువ్వు ఇంకేం చెప్పకు, మీరుండండి. నువ్వు చెప్పు వర్ష, ఏం జరిగింది? అది ఆంటీ, నిన్న నేను ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినప్పుడు అక్కడ అంకుల్ ఇంకో ఆంటీతో నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాడు. అది మీకు చెప్తామని వస్తే అంకుల్ గ్లాస్ డోర్ బ్రేక్ చేసి నేను చేసినట్టు మీకు చెప్పి నన్ను మీతో తిట్టించి ఇక్కడ నుండి పంపించేయాలని చూసారా ఆంటీ అని అక్కడ నుండి వర్ష సైలెంట్గా వచ్చేస్తుంది. అక్కడ ఆవిడ దగ్గర తిట్లు తింటూ ఉంటాడు ఆయన. సింధు వాళ్ళు కూడా వర్ష వెనకాల వచ్చేస్తారు. వర్ష వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ అది కష్టం మీద ఎక్కి కూర్చొని, అమ్మ ఆకలి అంటూ పిలుస్తుంది. ఒక్క 5 మినిట్స్ ఆగు తల్లి అని కిచెన్లో నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది. సింధు లోపలికి వచ్చి వర్ష పక్కన కూర్చొని ఉంటారు. అక్క, ఈరోజు వర్ష ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది సింధు? వర్ష పక్కింటి దగ్గర చేసిందంతా చెప్తుంది సింధు.
అమ్మ, పిన్ని నన్ను కావాలని ఇరికిస్తుంది. అమ్మ, నేనేం అలా చేయలేదు. అక్క, నీకు ఒక వీడియో చూపిస్తా అని సింధు కిచెన్లోకి వెళ్తుంది. ఆ వీడియో చూస్తూ ఉన్న అర్జున్ వాళ్ళు, ఏంట్రా ఈ వీడియో? ఆ పాప తప్పితే ఇంకో ఫేస్ కనపడడం లేదు, కానీ అక్కడ కొంతమంది వాయిస్ వినిపిస్తుంది. అసలు ఈ వీడియో ఏంటి? చూడన్నయ్యా. మళ్ళీ వాళ్ళందరూ వీడియో చూస్తారు. లోపలికి వెళ్ళి సింధు వర్ష వాళ్ళ అమ్మకి వీడియో చూపిస్తుంది. సింధు, నువ్వు వర్షాన్ని పట్టుకో, ఈరోజు దానికి నా చేతిలో ఉంది. సింధు వాళ్ళు బయటకు వచ్చి మొత్తం వెతుకుతారు, కానీ ఎక్కడా కనపడదు. అక్క ఎక్కడా లేదు. సరే, నాతో రండి చూపిస్తా అని ఒక రూమ్కి వెళ్తారు. ఆ రూమ్లో బెడ్ పైన ఒకరు పడుకొని ఉంటారు. ఏంటక్క, బావగారు ఇంకా నిద్ర లేవలేదు? నైట్ లేట్గా వచ్చారు సింధు. సరే, వర్ష బయట ఎక్కడో ఉండి ఉంటుంది. వర్ష ఇక్కడే ఉంది సింధు. ఇక్కడెక్కడక్క? ఒక ఆమె నడుచుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకున్న వ్యక్తి కప్పుకున్న బ్లాంకెట్ తీస్తుంది. బ్లాంకెట్ తీయగానే అందులో శౌర్య పడుకొని ఉంటాడు. వర్ష శౌర్య గుండెలపై పడుకొని ఉంటుంది. వీడియోలో శౌర్యని చూడగానే అర్జున్ వాళ్ళకి శౌర్య బ్రతికే ఉన్నాడు ఒక పక్క సంతోషంగా, ఇంకో పక్క వాళ్ళు ఎలా బ్రతికి ఉన్నారు అని అయోమయంగా ఉంది. హే వర్ష, మర్యాదగా డాడీ దగ్గర నుండి బయటకు వస్తావా లేక అంటూ ఉండగానే వర్ష వాళ్ళ అమ్మని తన మీదకి లాక్కుంటాడు శౌర్య. అప్పుడు చూస్తారు అర్జున్ వాళ్ళు, తను సారిక అని. అంటే ఈ వర్ష శౌర్య సారిక పాప అని చాలా ఆనందపడతారు. బావా, సింధు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఉండని బావా, ఇది కూడా నీలాగే తయారవుతూ ఉంది. నాలాగా? ఏం చేసింది? వర్ష పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చేసిన పని మొత్తం చెప్తుంది. పోనీలే సారిక, ఏదో చిన్నపిల్ల. అది చిన్నపిల్ల కాదు బావగారు, చిన్న రాక్షసి. సింధు, నువ్వు వర్షాన్ని తిట్టించడానికే ఉదయమే ఇక్కడికి వచ్చావు కదా. బావా, అది అలా ఎందుకు చేసిందని అడగకుండా నువ్వు దాన్ని ఎందుకు వెనకేసుకొని వస్తున్నావు? సరే వర్ష, నువ్వెందుకు అలా చేశావు? డాడీ, నేను ఆంటీతో చెప్పింది నిజమే డాడీ. అంకుల్ ఇంకో ఆంటీతో వచ్చారు. అదిగో, నా కూతురు ఏదైనా ఆలోచించి చేస్తుంది. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఒక్కటే అని పైకి లేస్తుంటే శౌర్య మళ్ళీ తన పీదకు లాక్కుంటాడు. వర్ష వాళ్ళు ఇద్దరు మధ్యకి వచ్చి శౌర్యపై ఒక చేయి, సారికపై ఒక చేయి వేసి నిలబడుతుంది. అక్క, ఒక్క ఫోటో తీస్తాను, అలాగే ఉండు అని సింధు అనేసరికి అలాగే ఉంటుంది. సింధు స్మైల్ అనగానే శౌర్య సారిక చిన్నగా నవ్వుతే వర్ష సింధుని వెక్కరిస్తూ ఉంటుంది. అది చూసి శౌర్య సారిక గట్టిగా నవ్వుతారు. ఇక్కడ అర్జున్ వాళ్ళు కూడా వర్షను అలా చూసి వాళ్ళు నవ్వుతారు. ఆ నవ్వులతో వీడియో పూర్తవుతుంది. శౌర్య అలా నవ్వుతూ ఆ రోజు జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ రోజు సారిక శౌర్య కారులో వెళ్తూ ఉండగా వాళ్ళకి కార్ సీట్ వెనకాల ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు శౌర్య వాళ్ళ వైపు చూసి, ఈ కార్లో బాంబ్ ఫిక్స్ చేశారు, మీరు దిగిపోండి అని చెప్తారు. కానీ శౌర్య నమ్మడు. అప్పుడు వాళ్ళు, మేము ఎలాగో బ్రతకలేము, కనీసం మీలాంటి జంటనైనా కాపాడితే మేము ఇప్పటి వరకు చేసిన పాపాలలో కొన్నైనా తగ్గుతాయని చెప్తున్నాం అనేసరికి వాళ్ళు నాకు చెప్తుంది నిజమే అని శౌర్య సారికాని తీసుకొని కార్ల నుండి బయటకు దూకేశాడు. కార్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు దూకడం వల్ల శౌర్యకి స్పృహ తప్పుతుంది. వాళ్ళు అలా దూకగానే కార్ బ్లాస్ట్ అవుతుంది. అందులో ఆల్రెడీ ఇద్దరు ఉండటం వల్ల చనిపోయింది శౌర్య సారిక అనుకుంటారు. అర్జున్ వాళ్ళు చాలాసేపు అక్కడే బాధపడి ఇంటికి వెళ్తారు. తర్వాత రోజు శౌర్యకి మెలకువ వచ్చేసరికి సారికకి ఇంకా మెలకువ రాదు. శౌర్య సారికని ఎంత కదిపినా చలనం లేకపోయేసరికి తనని గుండెలకి హత్తుకుంటాడు. సారికలో మెల్లగా చలనం వస్తుంది. సారిక మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి తను ఎక్కడ ఉందో అర్థం కాదు. బావా, మనం ఎక్కడ ఉన్నాం? శౌర్య సారికకి జరిగింది అంతా చెప్పి ఇంటికి వెళ్దామంటాడు. వద్దు బావా. ఏంటి వద్దు? మనం ఇంటికి వెళ్ళొద్దు. హే, ఏమైంది నీకు? ఎందుకు ఇంటికి వద్దు అంటున్నావు? బావా, ఇప్పటికే అర్జున్ బావ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు మనం వెళ్తే ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏంటి ఇబ్బంది? బావా, నీకు శత్రువులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏం చేయలేక వాళ్ళని చేస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? నువ్వు చెప్పింది నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం వాళ్ళకి దూరంగా వెళ్దాం. మళ్ళీ ఏదో రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్దాం. శౌర్య సరే అని సారికను నడిపించుకుంటూ దూరంగా వెళ్ళిపోతాడు. సమాప్తం. సో ఇక్కడితో స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఈ స్టోరీ ఎలా ఉందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకో స్టోరీతో మళ్ళీ అప్డేట్ ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.